గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని లావేరు పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఎస్ఐకి వచ్చిన సమాచారం మేరకు లావేరు డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో లావేరు ఎస్ఐ వారి సిబ్బంది మరియు మధ్యవర్తులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అతనిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి అబ్దుల్ రబూఫ్, తండ్రి మహమ్మద్, నివాసం పల్లిపాద్ హౌస్, ఇరుక్కూరు పంచాయతీ, కర్నూలు జిల్లా, కేరళ రాష్ట్రమని తెలిపారు. విచారణలో అతను కర్ణాటక రాష్ట్రం కూర్గు జిల్లాకు చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తి సూచన మేరకు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రాజు నాగిన్ ప్రధాన వద్ద నుండి గంజాయి తీసుకురావాలని చెప్పి దానికి గాను 15,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. దాని ప్రకారం ఒడిశా వెళ్లి గంజాయి తీసుకుని నీలం రంగు కాలేజీ బ్యాగులో పెట్టుకుని మహేంద్రగఢ్ నుండి పర్లాకిమిడి బస్సులో, అక్కడి నుండి పలాస వరకు మరో బస్సులో, పలాస నుండి సుభద్రపురం జంక్షన్ వరకు మరో బస్సులో వచ్చి అక్కడి నుండి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయి నిర్మూలనగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళం ఎస్పీ గారి కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో శ్రీకాకుళం పోలీసులందరూ కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు లావేరు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేసి డీటీ గారు రెవెన్యూ అధికారుల సమక్షంలో సముద్రాపురం జంక్షన్ వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రశ్నించగా తన పేరు అబ్దుల్ రౌఫ్, కర్నూలు డిస్ట్రిక్ట్, కేరళ రాష్ట్రం. అతను చెఫ్గా పనిచేస్తున్నాడు. గంజాయి చాలా కాలం బట్టి యూజర్ కింద ఉంటూ ఎడిక్ట్ అయ్యాడు. అతనికి గంజాయి కావాలంటే అలీ అని కూర్గు జిల్లా, కర్ణాటక బోర్డర్, ఇది బోత్ స్టేట్స్ కూడా బోర్డర్ డిస్ట్రిక్ట్స్. అతను సంప్రదించగా అతను ఒరిస్సాలో నువ్వు వెళ్ళేటైతే అక్కడ బరంపురం దిగి లోపలికి వెళ్ళాలి, విలేజ్ వెళ్తే నీకు నగీన్ ప్రధాన్ ఎలియాస్ రాజ్ అనే వ్యక్తి నీకు గంజాయి ఇస్తాడంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడికి వచ్చి ఆయన కలిశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం సుమారు 7.5 కేజీలు బరువు గల 4 ప్యాకెట్ గంజాయి తీసుకుని బెంగళూరు వెళ్తుండగా ఈ రోజు ఎస్ఐ గారికి రావాలని సమాచారం పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ అబ్దుల్ రౌఫ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మిగతా వ్యక్తులు సోర్స్ ఎవరైతే ఉన్నారో నగీన్ ప్రధాన్ ఎలియాస్ రాజు అండ్ అది ఇద్దరిని కూడా స్పెషల్ టీం పంపించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసుల తనిఖీలకు అనుమానం రాకుండా ఉండేందుకు బ్యాగ్ అడుగున బట్టలు పెట్టి వాటి మధ్యలో గంజాయి ప్లాస్టిక్ ప్యాకెట్లు దాచిపెట్టి ఆ భాగంలో మళ్లీ బట్టలు ఉంచి అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం వెల్లడించారు.